అంటున్నారు అంటే ఇది మన పనితీరుకు నిదర్శనం కాదా? ఈ ప్రభుత్వం అంత మంచిగా పనిచేస్తుంది కనుకనే ఇవాళ పక్క రాష్ట్రాల్లో వచ్చి ఇన్న కలుస్తామంటున్నారు. మా అక్క చెల్లెలు ఇక్కడ ఉన్నారు. ఇవాళ పల్లెలో కూడా ఒక సంతోషం వచ్చింది. మంచినీళ్లు మా అక్క చెల్లెలకు మిషన్ భగీరథ కింద మంచినీళ్లు దేబోతా ఉన్నాం. దాదాపు 260 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ కొడంగల్ నియోజకవర్గానికి ఇంటింటికి నల్లాబెట్టి మంచినీళ్లు దేబోతా ఉన్నాం. కొడంగల్లో మా అక్క చెల్లెళ్ళు ఎండాకాలం వచ్చిందంటే నీళ్లు మోసి మోసి భుజాలు కాయలు కాసినాయి. పిల్లనియాలంటే కొడంగల్కి వెనక ముందైండ్రు. రేపు ఆ పరిస్థితి ఉండదు. ఇవాళ కేసీఆర్ గారు మన శ్రీశైలంకెళ్ళి పైప్ లైన్ లేసి నీళ్లు కొడంగల్ దాకా వచ్చేసినాయి. ఇంకొక 15 రోజుల్లో ఊరూరికి కూడా మీకు కృష్ణా జలాలు తీసుకొచ్చి మీ మంచినీళ్ల బాధను తీర్చబోతా ఉన్నాం. ఇక నీళ్ల కోసం ఇవాళ కరెంటు కోసం ఎవరైనా మాట్లాడుతుండ్రా? కరెంటు వస్తలేదని ఇవాళ ఎవరు మాట్లాడతలేరు. ఒక 15 రోజుల్లో నెల రోజుల్లో పోతే కరెంటు బాధ లేనట్టు మంచినీళ్ల బాధ కూడా మన కొడంగల్కు శాశ్వతంగా దూరం కాబోతా ఉంది. కరెంటు పోయింది, మంచినీళ్ల బాధ పోయింది, కళ్యాణ లక్ష్మి వచ్చింది, 1000 రూపాయల పెన్షన్ వచ్చింది, రైతు బంధు సహాయం వచ్చింది. రేపటి నుంచి రైతు బీమా 5 లక్షల రూపాయల ఉచిత బీమా పట్టాలు కూడా మీకు ఇవ్వబోతా ఉన్నాం. ఎల్లుండి మా మహేందర్ రెడ్డి వస్తాడు, మన లక్ష్మారెడ్డి మంత్రి గారు వస్తారు. మీ అందరికీ 5 లక్షల ఉచిత బీమా కూడా ఇస్తాం. ఇవాళ ఒక ప్రభుత్వ ఉద్యోగి చనిపోతే ఆయనకు కొడుకు ఉద్యోగం ఇస్తున్నారు. కానీ ఒక రైతు చనిపోతే రైతును ఆదుకునేవాడే లేడు. కానీ ఈరోజు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎవరు అడగకపోయినా దరఖాస్తు పెట్టకపోయినా తానే ఆలోచించి రైతుకు కూడా ధీమా ఇయ్యాలని రైతు బీమాను ఈరోజు ప్రవేశపెట్టడం జరిగింది. ప్రభుత్వమే 1000 కోట్ల రూపాయలు మీ పేరు మీద ప్రీమియం కట్టింది. ఎల్ఐసి బాండ్లు వచ్చినాయి. రేపటి నుంచి ఊరూరికి వచ్చి రైతు బంధు చెక్కులు ఇచ్చారో రైతు బీమా బాండ్లు కూడా మీ చేతుల్లో పెడతామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. రైతు బీమా కూడా వచ్చింది. ఇక మనకు కావాల్సింది ఒక్కటి ఉన్నది, నీళ్లు కావాలి. కృష్ణా నది నీళ్లు ఈ కొడంగల్ నియోజకవర్గానికి రావాలి. ఆ నీళ్లు తెద్దామని పాలమూరు ఎత్తిపోతల పథకం పెట్టుకున్నాం. ఎంత దురదృష్టకరమంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇవాళ దాని మీద కోట్లలో పోయి స్టేలు తెస్తా ఉన్నారు. ఈ పార్టీకి కొడంగల్లో కాలువ పనులు అయిపోతుండే కాంగ్రెస్ పార్టీకి చెందిన హర్షవర్ధన్ రెడ్డి గారు ఎవరైతే జూపల్లి కృష్ణారావు గారి మీద కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయిండో ఆ హర్షవర్ధన్ రెడ్డి గారు పోయి గ్రీన్ ట్రిబ్యునల్లో స్టే తెచ్చిండు. నిజానికి నారాయణపేట్కు ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.